అసలు ఈ సర్ఫ్ నీళ్ళ సాంబార్ బేసికల్గా మేము ఉప్మా తినాం, అందుకనే ఉప్మా దోశ తింటాం రెండు కలిపి. సీక్రెట్ ఎంజాయ్ అని వచ్చి ఎంజాయ్లా జస్ట్ ఎంజాయ్లో 20 సార్లు కక్కున్నాడు. యూఎస్ఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చెప్పు ఇక. Hello guys, my new vlog. Please to channel by Sakrapara. Sakrapara. ఇక మొదలెడదామా? హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం అందరం చిన్నగా. సో ఆ ప్లేస్ ఎక్కడ ఏంటిది అనేది మీకు ఫర్దర్గా తెలుస్తుంది. నేను తమ్ముడు వెళ్తున్నాం, ఇంకా ఉన్నారు ఇక్కడ మన కోసం కార్ ఇప్పుడే పికప్ చేసుకున్నది. సో స్టే ట్యూన్, మంచిగా చూడండి, వీడియో పూర్తి చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా ఏం చేస్తాం అనేది మీకు తెలుస్తుంది. టిఫిన్ చేయడానికి ఆగినాం ఇప్పుడే ఇక్కడ పెద్దపల్లిలో. డోర్ బంద్ చేయంటారు, దిగుమంటారు మమ్మల్ని, వెనక పడేసిళ్ళు వీళ్ళు. పోయినాక తీయరాదు, టిఫిన్ సెంటర్కి వచ్చి మంచిగా టిఫిన్ చేసి పోదామని. ఇక్కడ ఒక ఫేమస్ కాకపోయినా ఫేమస్ లాంటి టిఫిన్ సెంటర్కి వచ్చినాం. చట్నీ వచ్చేసి కొంచెం ఏదే ఉన్నది, మరీ అంత ఏం లేదు. వస్తే రండి లేకుంటుంది టిఫిన్ సెంటర్ పెద్దపల్లి కాడ. సర్వీస్ అయితే మంచిగా లేదు, నిల్చొని తీసుకోండి అదొకటి ఇదొకటి. బేసికల్గా మేము ఉప్మా తినాం, అందుకనే ఉప్మా దోశ తింటాం రెండు కలిపి. టేస్ట్ అయితే లేదు కానీ కాస్ట్ టూ మచ్ ఉన్నది, ప్లేట్కి 50 రూపాయలు అటు. ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేటు పెంచడానికి టిఫిన్ సెంటర్ రేట్లు కూడా పెంచిండు ఘోరంగా. గ్యాస్ రేట్ పెరిగింది. అమ్మో సాంబార్ అయితే అసలు ఈ సర్ఫ్ నీళ్ళ సాంబార్ ఘోరం ఉన్నది. 200% సర్ఫ్ నీళ్ళు, 200% 1000% సర్ఫ్ నీళ్ళు. ఘోరం ఇది మాత్రం. సాంబార్ మనం అసలు ట్రై చేయకూడదు, అసలు రాకుండా నన్ను అడుగుతా. టిఫిన్ అయితే వేసేసినాం కానీ మంచిగా లేదు, అయినా కూడా తిన్నాం ఏదో కూడా అని. ఈ హోటల్కి అయితే ఎవరు రాకుండా. ఇక అడ్రస్ నాకు కూడా తెలియదు, పెద్దపల్లి దగ్గర ఫెయిల్ ఉన్నది కథ. సర్ఫ్ నీళ్ళు 200 కాదు 1000% సర్ఫ్ నీళ్ళు ఇవన్నీ. సో మళ్ళీ కార్లు ఎక్కేసి ఆల్రెడీ ఒక ఇద్దరు టైట్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు అలా పడేసినాం, వేరే కార్లో వెహికల్ ఎక్కించేసినాం. ఇక్కడికి వచ్చి మనం ఇద్దరమే మంచిగా కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ అయితే మళ్ళీ వరంగల్ అవతలకి పోయి డైరెక్ట్ నాన్ స్టాప్గా మన సైట్ విజిట్ చేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లుంటుంది ఏంటిదని. ఆల్మోస్ట్ మనం చూడబోయే ప్లేసెస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకొక 5 to 7 కిలోమీటర్స్ ఉన్నది అంతే. ఇది ఎక్కడంటే యూఎస్ఎం ఇన్ఫ్రా అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది చేపడుతుంది ఇక్కడ వరంగల్ దగ్గరలో. వరంగల్ ఎయిర్పోర్ట్కు అండ్ హైదరాబాద్కు ఇదన్నీ మిడిల్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇప్పుడు ఫైనల్లీ అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇదే మన యూఎస్ఎం ఇన్ఫ్రా. అండ్ ఇప్పుడు మీరు ఇది చూసేది మొత్తము ఫస్ట్ స్టార్టింగ్ అన్నట్టు ఇప్పుడే. ఫైనల్లీ మన గోరాంచ్ రిసార్ట్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఇది చూడండి, చూపెడతాను నీకు. మన గోరాంచ్ రిసార్ట్ వెంచర్ ఇది. మంచిగా చెట్లు ఫుల్ ఉంటాయి ఇక్కడ అయినట్టు అక్కడ కూడా అయితే ఇంకో 2 yearsలో. రిసార్ట్ మేడం ఇది 6 acres. స్టేషన్ కనుక మనము అక్కడ ప్లేన్ ఉంది రెడీ అవుతుంది, అది 10 acresలో చేసుకున్నారు.
1 సక్సెస్ అయిపోయింది. ఫేజ్ 2 కూడా చూసారు. ఇది రీసెంట్లీగా ప్లాంటింగ్ చేసారు. మనకి ఎక్కడైనా కూడా శ్రీగంధం చెట్లు అనేసరికి మనం సక్సెస్ ఎక్కడ చూడలే. ఏదో జైపూర్ ఆడ ఈడ పెట్టారు, కానీ ఇక్కడ ఎంత అంటే ప్రాపర్గా పెడతారు. ఈ శ్రీగంధం చెట్టు ఎట్లా అంటే దానికి అది పెరగదు. అదేంటంటే సపోర్ట్ తీసుకుంటుంది. ఒక చెట్టు ఇంకొక చెట్టు నుంచి పోషకాలు తీసుకొని అది గ్రో అవుతుంది. అట్లా ఒక ఏజ్ వరకు ఒక చెట్టు, తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ ఒక చెట్టు, దాని పక్కకి ఇంకో 2 చెట్లు. ఇగో ఈ పక్కకున్న చెట్లు అవే కంది చెట్లు. ఇగో ఇది శ్రీగంధం చెట్టు. ఇనిషియల్ స్టేజ్లో ఆ చెట్టు నుంచి తీసుకుంటుంది ఆహారం. తర్వాత వచ్చేసి ఈ 2 చెట్లు, తర్వాత వచ్చేసి ఇవి పెద్దవి, తర్వాత అటొకటి మామిడి చెట్టు. ఒక చెట్టు గ్రో కావడానికి మనకు 7 చెట్ల నుంచి ఆహారం తీసుకొని పెరుగుతుంది. అవర్ దాకా స్లీపింగ్ మోల్ ఉంటుంది ఒక 10 years వరకు అట్లా పెంచుతారు. అయితే మనకి ఇక్కడ కంపెనీ మనకు చెప్పేది ఏంటంటే 50-50 షేర్. ఇది 12 years తర్వాత క్రాప్కి వస్తుంది. మనకు మార్కెట్లో 1 kg కాస్ట్ వచ్చేసి మినిమం చెప్తున్నా 22,000 నుంచి 28,000 మధ్యలో ఉంటుంది. అయితే మనకు ఒక చెట్టు నుంచి 25-30 kgల శ్రీగంధం వస్తుంది. ఇక మీరు క్యాల్కులేషన్ వేసుకుంటే కంపెనీ చెప్పే వాల్యూ ఏంటంటే 70 నుంచి 1 crore మధ్యలో చెప్తుంది. ఏది 50 షేర్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పెంచేసి మనకు 50% షేర్ మనకి ఇస్తారు. వాళ్ళు మెయింటెనెన్స్ చేసినందుకు వాళ్ళు 50% షేర్ తీసుకుంటారు. 120 square yards వస్తుంది మనకు. ఒక గుంట భూమి 120 గజాలు అయినా ఉంది మేడం. 120 గజాలలో మనకు 9 ప్లాంట్లు వస్తాయి. ఆ 9 ప్లాంట్లలో 50 షేర్. మళ్ళీ ఇంకొకటి అయితే కంపెనీ ఏం చేస్తుందంటే మన 9 మొక్కలే చూడదు, మొత్తం ఈ ఫేజ్ 3లో ఎన్ని మొక్కలు ఉంటాయో అన్నీ తీసేసి అన్నీ ఒకటేసారి సోల్డ్ అవుట్ చేసి దాన్ని సమానంగా అందరు కస్టమర్లకు మొత్తం దీంట్లోకి దీనికి కావాలి ఎరువులు రసాయనాలు కావాలి కదా మొత్తం మనకి. దీంట్లోకి పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తారు మొత్తం. అక్కడ కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ త్రూ దేనికి ఎంత వాడాలి, ఎంత పంపించాలి అన్నీ దాంట్లో నుంచి పంపిస్తారు. సిస్టమ్ ఇది మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంటికి పంపించాలి కదా మొత్తం. ఇప్పుడు దీనికి ఎంత పంపించాలి, ఎరువులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ హైడ్రాలిక్గా పంపిస్తారు. అన్నీ మొత్తం పైప్ లైన్ ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి ఉన్నది మొత్తం ఇవి ఉన్నాయి కదా. దీంట్లోకి మొత్తం అన్నిటికి సప్లై అవుతుంది మొత్తం. ఈ వెంచర్ అంటే ఈ 450 దానికి మాత్రమే ఇవి సప్లై అవుతాయి. ఏమేమి ఉన్నాయి చూసారు కదా ఎట్లున్న వ్యూ మంచిగా. గో ర్యాంచ్ రిసార్ట్లో ఇది మన విజిట్కి వచ్చినాం. మంచిగా ఇట్లా తిరుగుతున్నాం. తిరిగిన తర్వాత కొంచెం పైన ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఈ పిల్లలు అయితే ఎంజాయ్ అయ్యానికి వచ్చిండు. ఎంజాయ్ అయ్యానికి వచ్చి ఎంజాయ్లో 20 సార్లు కక్కున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఆస్ట్రిచ్ స్కై బీచ్ కాడికి వచ్చినాం. అంటే కేబుల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుందో చూడండి. ఈ బ్రిడ్జ్ ఎట్లా అంటే మనం నడుస్తుంటే ఘోరంగా పోతుంది, భయం అవుతుంది. సో భయపడకుండా మనం మెల్లగా పోవాలి. వెనుక వాళ్ళు వస్తున్నారు. అటు ఇటు పోతుంది బ్రిడ్జ్. అట్టే పట్టుకోవాలి. లైక్ చేయండి, అంటే మా గోరాన్స్ రిసార్ట్లో అంటే ఈ వెంచర్లో 1 and 2 places మాత్రం అయిపోయినాయి. ఇప్పుడు 3rd place స్టార్ట్ చేసిళ్ళు. తొందరగా బుక్ చేసుకుంటే బెటర్. అది కూడా ఫ్యూచర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మినిమం ఒక 80 to 1 crore మాత్రం ఖచ్చితంగా వస్తాయి క్రాప్ మీద. సో మంచిగా బుక్ చేసుకోండి. ఇక్కడ ఆయన మళ్ళీ 50% డిస్కౌంట్. రిసార్ట్ కానీ కాటేజెస్ కానీ ఏదైనా కూడా 15 years వరకు మన అవుట్డోర్ గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ ఫ్రీ. ఇక్కడ బాక్స్ క్రికెట్ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎంత ఉన్నది, చిన్నగా ఉంటుంది. మనది ఫేజ్ 1లోకి వెళ్ళారు. అక్కడ ఎంత ఉన్నది, మనకంటే 3 ఉంటుంది. ఓకేనా. అది 2019లో స్టార్ట్ అయినటువంటిది ఫేజ్ 1. అది ఏంటిది, అది మనకు ఫేజ్ 1లోది మనకంటే 3 ఉంటుంది. ఫేజ్ 2లోది వచ్చేసరికి మనకు ఇది ఫేజ్ 2లోది. ఓకేనా. దీనికంటే పెద్ద కూడా ఉన్నది. అంటే ఫేజ్ 1లో ఒకటి, ఫేజ్ 2లో వచ్చేసరికి B1 B2 అనేసి 2 ఉంటాయి. ఫేజ్ 3లోకి వచ్చేసరికి D3 అని ఒకటి ఉంటుంది. ఓకేనా. ఇది మనకు ఏంటిది అంటే ఈ చెట్టు గురించి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మనకు జీపీ లేఅవుట్లు అనేది ఒకటి ఉంటుంది, DTCP లేఅవుట్ అని ఉంటుంది, రేర్ అప్రూవల్ అని ఉంటుంది. ఓకేనా. జీపీ లేఅవుట్ ఏం చూసుకున్నా కానీ మనకు నాన్ లేఅవుట్ సంబంధించినవి ఉంటాయి. నాన్ లేఅవుట్ అంటే ఏంటిది, గుంటల చొప్పున అమ్ముతారు. నాలా కన్వర్షన్ చేస్తారు లేదంటే చేయరు. అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినట్టు గుంటలు అంటే. ఓకేనా. DTCP లేఅవుట్ అంటే ఏంటిది, గజాలకు సంబంధించినట్టు.
గజాల చొప్పున మనం తీసుకున్నాము అంటే రేపటి రోజున మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గుంటల చొప్పున తీసుకుంటే ఆ 2 గుంటలు తీసుకొని మనం ఏం చేస్తాం, అగ్రికల్చర్ చేస్తామా? చేయలేము కదా. తీసుకొని వాళ్ళు చెప్తారు ఇదేంటిది, ఇది శ్రీగంధం వల్ల పెట్టినాము, దానికి మళ్ళీ రైతు బంధు కూడా పడుతుంది, ఇలాంటివి అన్నీ చెప్తారు. అవన్నీ ఫేక్ ముచ్చట్లు. ఓకేనా. మనకు జీపీ లేఅవుట్లలో పెట్టినటువంటి ఏది చూసినా కానీ మేడం మీకు మెయిన్గా జీపీ లేఅవుట్లలోనే మీరు చూసారు. జీపీ లేఅవుట్లలో పెట్టినటువంటిది ఏంటిది అంటే దానికి ప్రాపర్గా ఒక అప్రూవల్ అనేది ఉండదు గవర్నమెంట్ నుంచి. మనకు డిటిసిపి లేఅవుట్లో పెట్టినాము అంటే దానికి ఒక ఎల్పి నెంబర్ అనేది వస్తుంది, గవర్నమెంట్ అప్రూవల్. అది ఎక్కడ ఏ ఆన్లైన్లో ఇక్కడ ఏ సిస్టంలో ఆన్లైన్లో కొట్టి చూసుకున్నాం అనుకో దానికి అప్రూవల్ ఉన్నదా లేదా, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఏంటిది, అది ఎక్కడ ఉన్నది, ఏ లొకాలిటీలో ఉన్నది, ప్రతిదీ అందులో మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. అది పక్కకు పెడితే ఇప్పుడు మనకేంటిదంటే ఈ చెట్టు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఈ చెట్టు అనేది మనం పెట్టాలి అంటే మనకు ఒక 6 ఫీట్స్ అన్న తక్కువ ఒక 6 ఫీట్స్ లోపలికి తవ్వాలి, పుట్టింగ్ చేయాలి. పుట్టింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్ వైజ్గా ఒక్కొక్క సేంద్రియ ఎరువులు వేసుకుంటూ వస్తారు అన్నట్టు. వేసుకుంటూ వచ్చి ఈ బెడ్ తయారు చేస్తారు. ఈ బెడ్ తయారు చేసి ఈ షీట్ వేస్తారు అన్నట్టు. మనకి ఇలాంటి షీట్ ఎక్కడ చూడరు మీరు. ఓకేనా. ఈ షీట్ అనేది ఎక్కడ చూడరు. మనకేంటిది అంటే వేరే చెట్లు మొలవకుండా ఉండడానికి, ఈ వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉండడం కోసం అనేసి ఈ షీట్ అనేది వేస్తారు అన్నట్టు. మనకేంటంటే పుట్టింగ్ తీస్తారు, 6 లేయర్స్ తోటి సేంద్రియ ఎరువులు వేస్తారు. వేసిన తర్వాత అది 4 to 6 months పడుతుంది. ఆ అంత టైం పీరియడ్ తర్వాతనే ఈ ప్లాంట్ అనేది పెడతారు. మనకు అక్కడ జీపీ లేఅవుట్లలో పెట్టిన ఏంటిది ఈ ఎత్తు కాదు, ఈ ఎత్తులో పెడతారు. మనకు ఈ ఎత్తులో పెట్టి చూపిస్తారు. శ్రీగంధం పెట్టినాము ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఇది పెరుగుతుంది, ఇది మీకే, అందులోకి సగం మాకు ఇస్తే ఇరు లేదంటే లేదంటారు, సోల్డ్ అవుట్ చేసుకుంటారు, దులుపుకుంటారు, వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది. మనకి ఇట్లా కాదు. మనకి ఏంటిది చిన్న మొక్క ఏ స్టేజ్లో పెడితే ఎట్లా పుట్టింగ్ చేసి ఎలాంటి ఎరువులు వేసి ఏ స్టేజ్లో పెడితే ఏ రకంగా పెరుగుతుంది, దానికి ఎలాంటి సేంద్రియ ఎరువులు, ఎలాంటి లిక్విడ్స్ పంపించాలి, ఇవన్నీ ప్రతిదీ ఏంటిది అంటే మనకు అండర్ IWST అంటే ఇండియన్ వుడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి బెంగళూరులో ఉంటుంది. ఓన్లీ వుడ్కు సంబంధించిన సైంటిస్టులు ఉంటారు, బెంగళూరులో ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీరు. ఓకేనా. వీళ్ళు ఏంటిది, వీళ్ళు సైంటిస్టులు, వీళ్ళు గవర్నమెంట్ అప్రూవల్ సైంటిస్టులు. వీళ్ళకు సమ్ క్రోర్స్ అగ్రిమెంట్ చేసుకొని మన కంపెనీ వాళ్ళని ఎవ్రీ 3 to 4 months ఒకసారి పిలిచి వాళ్ళ అండర్లోనే ఈ చెట్లను పెంచడం అనేది ఉంటుంది. ఇట్లాంటిది ఎక్కడన్నా చూసిరా మీరు? ఈ IWST సంబంధించిన సైంటిస్టులను పెట్టి చేయడం. అక్కడ ఉన్నది ఇన్వెస్టర్సే, ఇక్కడ ఉన్నది ఇన్వెస్టర్సే. అక్కడ వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ వాళ్ళకి కూడా ఏం తెలియదు. కాకపోతే వీళ్ళు ఏంటిది ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నారు. ఏంటిది ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడుతున్నారు, IWST సైంటిస్టులను తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే వీటిని చెట్లను పెంచుతున్నారు అన్నట్టు. ఓకేనా. వాళ్ళు వచ్చి ఏది పెట్టమంటే అదే పెట్టాలి. దీని పక్కన ఇది ఇంకొకటి ఏంటిది అంటే ఇది పరాన్నజీవి అంటే కంప్లీట్గా వేరే దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా మేడం. వేరే దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతుంది. ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, కంది చెట్టు కనబడుతుందా? అది కంది చెట్టు, అది ఒక 6 months ఉంటుంది. దాని తర్వాత ఇది అవిసె గింజల చెట్టు. మీకే ఐడియా ఉంటుంది, నాకు ఐడియా ఉండదు. దీని మీద నేను మామూలుగా గూగుల్లో కొట్టి చూస్తే ఇది అవిసె గింజల చెట్టు అని తెలిసింది. ఓకేనా. దీని తర్వాత ఏంటిది మామిడి చెట్టు. వీటి మీద సమ్ పీరియడ్ వరకు కంది చెట్లు, ఇంకొంచెం పీరియడ్ వరకు ఇది, తర్వాత ఏంటిది వీటి ఉన్నటువంటి ఇది ఏళ్ళ నుంచి ఇది లాక్కొని ఇది పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా. పెరుగుతుంది. ఇది 10 years వరకు స్లీపింగ్ మోడ్లోనే ఉంటుంది. దీని నుంచి ఎలాంటి స్మెల్ అనేది ఏది రాదు. ఆఫ్టర్ 10 years తర్వాతనే దీని నుంచి స్మెల్ వస్తుంది. ఇది యూజ్ చేసుకోవడానికైనా దేనికైనా కానీ ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. మనకు ఏంటిదంటే 2002లో దీనికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఎర్రచందనం వేరు, వైట్ శాండిల్వుడ్ వేరు, రెడ్ శాండిల్వుడ్ వేరు. ఇక్కడ కొందరికి ఇది కూడా తెలియదు, నేను చెప్తున్నాను. రెడ్ శాండిల్వుడ్ అంటే ఏంటిది, మన ఏంటిది అది ఏం సినిమా, పుష్ప. అది రెడ్ శాండిల్వుడ్. అది ఏంటిది కంప్లీట్గా మన టేకులాగా అన్నట్టు మేడం. అంటే వుడ్కు సంబంధించింది అన్నట్టు. అది దేంట్లో ఏ ప్రోడక్ట్లో కానీ దాన్ని కలపరు. అన్నిట్లలో దీని యూసేజ్ అనేది ఉంటుంది. ఓకేనా మేడం. ఇది మనకు 2002లో అప్రూవల్ ఇచ్చారు. ఈ 2002లో మనకు పర్ కేజీకి 500 ఉన్నది గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినప్పుడు, కేజీకి 500. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత రేట్ ఉన్నది ఒక్కసారి మీరు చెప్పాలి, చెప్పండి మీ అందద కొద్ది. 25,000 to 28,000 ఉన్నది. ఓకేనా మేడం పర్ కేజీకి. అంటే దీని వాల్యూ ఏ రకంగా ఉన్నదని చూడండి. ఆఫ్టర్ 12 years తర్వాత ఇంకే రకంగా ఉండొచ్చు. ఇట్లా ఉంటుంది లోపల. ఫొటోస్ దిగచ్చు, వీడియోస్ దిగచ్చు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టే లోపలికి వచ్చినాం. ఇది వచ్చేసి బాక్స్ క్రికెట్. మనం ఇందులో ఫ్లాట్ కానీ ఏదైనా బుక్ చేసుకుంటే మనకు అన్నీ ఫ్రీ అన్నట్టు. 15 years వరకు అన్నీ ఫ్రీ. ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇటు అన్ని కాటేజెస్ ఉంటాయి, మనం బుక్ చేసుకోవచ్చు. ఏమైనా పార్టీస్ అయినా కూడా ఫ్రెండ్స్తో నచ్చినా ఫ్యామిలీతో నచ్చినా పీస్ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే గిట్ట కాటేజెస్ బుక్ చేసుకోవాలి. కాటేజెస్ బుక్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి. మొత్తం అన్నీ లోపలికే మనకు తెచ్చిస్తారు. అండ్ ఇవి కాటేజెస్ అంటే ఇట్లా మంచిగా చాలా ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ వచ్చేసి కింగ్ ఫిషర్ సర్కిల్ అన్నట్టు ఇది. అంటే ఇక్కడ లోపల మంచిగా ఉంటుంది ఒక సర్కిల్, ఒక మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ సిట్టింగ్ కానీ ఏమన్నా మంచిగా వేసుకోవచ్చు ఫ్యామిలీతో. చిన్న చిన్న పార్టీస్, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఈ సర్కిల్లో వేసుకోవచ్చు అన్నట్టు.
ఇది కింగ్ ఫిషర్ సర్కిల్ అంటే ఇది. అంటే కింగ్ ఫిషర్ అంటే బీర్లు తాగుడు కాదు, ఇక్కడ మంచి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. సిట్టింగ్ ఏరియా అన్నట్టు, కూర్చోడానికి మాత్రమే ఇది. సిట్టింగ్ అంటే మళ్ళీ డబుల్ మీనింగ్ తీసుకోకండి. కాటేజెస్ చూపెడితే ఇప్పుడు మీకు ఎంత బాగున్నాయంటే, ఇందులో ఒక్కరోజు మంచిగా టైం స్పెండ్ చేస్తే ఫ్యామిలీతో మస్తు ఉంటుంది. వెకేషన్కి వచ్చినట్టు, సమ్మర్ హాలిడేస్ కానీ ఎటన్నా మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అడ్వెంచర్ చేయబోతున్నాం మేము. ఎక్కుతాం చూడండి. ఇక్కడ మరి ఫోన్ అయితే కింద ఇచ్చిన అది. ఓకే ముందట ఉన్నది ముసలిగా. ఇది మాత్రం ఘోరం ఉన్నది. బేరీస్ కూడా ఇంత ఎక్స్పీరియన్స్ వేరే డ్రాప్ అవుతారు అందరూ, కానీ నేను అసలు డ్రాప్ అయ్యాను. పట్టుదలతో సాధిస్తాను. అమ్మయ్య బ్రో ఒకటైతే స్కిప్ చేసిండు తాళ్ళది ఉత్తది కథ. వీళ్ళందరూ స్కిప్ చేసే ఉంటున్నారు, నేను ఒక్కనే ఎక్కిన. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పైనకి ఎక్కాలి. కమాన్ బొబ్బులు ఏం చేస్తాడు కరీం బ్రో పోతాడా అనుకుతాండి గ్యాస్. నేను కూడా పోతాను ఇలా ఇక అటు ఇటు పోతాను. తాటి చెట్లు అటు ఇటు పోతాయి. కమాన్ ఏం కాదు, ఓన్లీ మాత్రం కిందికి చూసి మాత్రమే అడుగులు వేయాలి. బ్రో పడతాను మొత్తం. కమాన్ ఏమైంది మళ్ళీ డ్రాప్ అయ్యాళ్ళు. ఇప్పుడు అన్నీ స్కిప్ చేసి వచ్చిండు బబ్బులు అయితే. అన్నీ స్కిప్ చేసిండు. వీడియో కాదు మీకు వీడియోలో కనబడుతుంది, చేసిండో లేదా చూడండి మీరే. అయితే ఇప్పుడు ఈ రోపు కింది చూస్తే కథమే, మినిమం ఒక 50 feet కింద. ఓర్ నాయనో నీ ఫోను. ఓ మై గాడ్, కింద చూస్తున్నట్టయితే ఇట్లా ఇది ఘోరం ఉన్నది. ఒక్కొక్కరి కింద పడతారు. కానీ మనం ఆల్రెడీ ఇదంతా చిన్నప్పుడు వేసి ఉన్నాం కాబట్టి ఇవన్నీ చిన్నప్పుడు వేసినాం కాబట్టి ఏం కాదు. మెల్లగా కోల్ వాళ్ళు వస్తున్నారు కదా బ్రో అక్కడ. బాబు ఓ మై గాడ్, ఇదంతా కథ వేరే ఉన్నది. పడేటట్టే ఉన్నది. వీళ్ళు పడతారని భయపడి. కమాన్ రైట్, కిందకి చూడకండి. మనం రన్నింగ్ కూడా చేస్తాం మనం ఇందులో. అంటే చిన్నప్పుడు వేసినాగా మనం ఇలా రన్నింగ్ కూడా వేయచ్చు. అంటే టెక్నిక్ ఏంటంటే కిందికి చూడకుండా పైకి అవుతుంది. అయ్యో ఆల్రెడీ కథ అయిండు. ఒక్క రౌండ్కు పన్నాడు డైరెక్ట్ అక్కడ పన్నాడు. ఒక రౌండ్ అయిపోయాక కిందికి దిగుతారు. దిగు కమ్మన్ దిగండి, కిందికి దిగుల్లి. దిగు ఏమైంది కథ చెమటలు కక్కుతాండాగో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు మనం కిందికి దిగుదాం. ఇది పైనకి ఎక్కడ ఎంత ఈజీయో, ఇలా ఎంత ఈజీయో కిందికి దిగుడు అంతకన్నా పెద్ద టాస్క్ ఉన్నది. నా చేతిలో ఫోన్ ఉన్నది, ఒక్క స్టెప్ కింది దిగినా నేను సాధించగలను. కమాన్ వీళ్ళందరూ చెందుది రెండు. నేను ఒక్కటే చేతులు పట్టుకొని దిగుతాను. ఒక చేతిలో ఫోన్ ఉన్నది. సో నేను ఫోన్ చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలంటే టాస్క్. కానీ ఆల్రెడీ మనం మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ఇదంతా సింపుల్. ఇవన్నీ చిన్నప్పుడు చేసినాం మనం. రెడీయా? ఇట్లా ఒక్కొక్క అడుగు కిందికి వేసుకుంటే దిగాలి. అమ్మాయి కింది దిగేసిన. స్కై నెట్ ఆట. ఇంకొకటి ఇక్కడ నేను చిన్నప్పుడు
చిన్నప్పుడు ఉంటుంది గేము, ఇట్లా లోపలికి పోయి ఇదే అది స్పాట్, లోపలికి పోయి ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడో అనుకోవాలి, ఎంట్రీ నుంచి పోయి మంచిగా ఉంటుంది ఇది ఎగ్జైట్మెంట్గా. చిన్నప్పుడు ఫేమస్ అయిన పోగో టీవీలో మనం పొద్దుగా లేస్తే ఎగ్గర ఘోరంగా ఉంటుంది చూడు, ఎగ్జిట్ ఎంట్రీ అవుతాం కానీ ఎగ్జిట్ ఎటో తెలియదు, ఘోరం కన్ఫ్యూజింగ్ ఉన్నాం. లోపలికి వెళ్తాం ఎట్లా అవుతుందో తెలియదు, చూద్దాం. ఎగ్జిట్ అయ్యా ఇటు కదా ఇక్కడ ఉన్నది. అరే అబ్బా ఇటు కూడా ఎగ్జిట్ ఉన్నది, ఇటు ఎగ్జిట్ అయితే అర్థమవుతలేదు. ఇలా ఇంకొక రోడ్డు పోయి తప్పిపోయినాం ఆల్రెడీ. ఇటే కావచ్చు. మా అంచనా ఎప్పుడు తప్పే అవుతుంది. షిట్. ఫైనల్లీ ఎగ్జిట్ అయినాం. ఫైనల్లీ ఇక్కడ పెడేడేట్ ఒక అడ్వెంచర్ చేసాం. ఇదేంటిది డక్ మేజ్ అండ్ ఇక్కడ రెయిన్ డాన్స్ జరుగుతుంది. టైమింగ్స్ వరకు కూడా తెలియదు. ఇక్కడ చూసుకున్నట్టయితే పాతకాలం గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది నాకు. చూడండి ఇక్కడ కూర్చొని మంచిగా సేద తీరాలి, మంచిగా ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇది రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, ఇది రెయిన్ డ్యాన్స్ ఇక్కడ ఏరియా. దీని వెనకాల మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇప్పుడు అనిపిస్తలేదు. ఇక్కడ రెస్టారెంట్, ఇదంతా రెస్టారెంట్. అటు సైడ్ కాటేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ అంటే డ్రెస్ తీసుకొచ్చుకోలేదు కాబట్టి చేయం. సో అలా లంచ్ చేసేసాం మేము. నెక్స్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసి ఇక మీటింగ్ అటెండ్ అవుదాం. మా వాళ్ళు వెళ్తున్నారు గాయస్. ఇది యాక్చువల్గా ఇంతకుముందు మీరు కన్విన్స్ అయి ఉంటారు, ఎగ్జిట్ అయితే లేరు వాళ్ళు, ఎగ్జిట్ అయితే లేరు. ఇలా వచ్చేసాము కానీ ఇంకా దాంట్లోనే తిరుగుతుంది. యాక్చువల్గా ఎంట్రీ అక్కడ ఉన్నది, గది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఎగ్జిట్ వచ్చినట్టే, తిరిగి వస్తారు. చిన్న పాప వచ్చింది. ఇది మనం ఒక బాబుని ఇంటర్వ్యూ అయిపోతున్నాం మన ఛానల్లో. ఇతనే చీఫ్ గెస్ట్ అన్నట్టు ఈ రోజుకు. ఇంతవరకు ఎవరితో మాట్లాడేయాలి. తమ్ముడు నీ పేరేం పేరు తమ్ముడు? ఆదిత్య. నువ్వు ఎక్కడ ఉంటావు? ఎన్ఐటి లోపల ఉంటావా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పైనకి ఎందుకు ఎక్కావు చెప్పు, మాట్లాడు. అక్కడ మీ పేరెంట్సా? నువ్వు హాయ్ చెప్పు, మన ఛానల్ హాయ్ చెప్పు. హాయ్. ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఏ క్లాస్ చదువుతాను? ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఆ ఊరా? సబ్స్క్రైబ్ చెప్పు మనకు. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ ఇట్లా పెట్టు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చచ్చిపోతుంటా. ఇది మన మీటింగ్ స్పాట్ అన్నట్టు. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లాట్ బుకింగ్స్ ఇవన్నీ జరుగుతాయి. హాయ్, ఇప్పుడు మనం సైక్లింగ్ అయిపోతున్నాం. చలో. ఈ పెడల్ కరెక్ట్ లేదు, తొక్కు. నువ్వే తొక్కాలి. నువ్వు తొక్కాలి. మరి ఎట్లా ఇది? అది పెడల్ లేదు. ఇది పెడల్ లేదు. ఇగో చూసుకో, ఇది ఏంది ఇది? సరే నువ్వు ముందట కూర్చో, నేను కూర్చుంటా. చలో నువ్వు దా. ఇప్పుడు పెడల్ నువ్వు ముందట కూర్చో, నేను వెనక కూర్చొని తొక్కుతా. ఇప్పుడు నేను ఇప్పుడు ఎట్లా తొక్కుతారో తొక్తా. ఇప్పుడు నేను ఇగో ఏడా చెప్పు. ఇక పెడలేదు చెప్పు. అందుకనే కదా ఇప్పుడు ఆడికో ఇంకో సైకిల్, 2 సైకిల్ పట్టుకొచ్చుకుందాం బరబ్బర్గా. నువ్వు బరబ్బర్ గట్టి పట్టుకో. రెడీయా? కొన్ని ముందుకొని కొంచెం ఫోర్స్ ఇయ్యి. పోనీ తిప్పు. ఓ మై గాడ్. నేను మొక్కుతాను మొత్తము. నన్ను అసలు కొంచెం నొక్కలేడు. ఇక చూడు పెడలేదు, ఇంకటి నడిపించుడు కాదు, మొత్తం నొక్కలేడు. చూడండి అమ్మ, ఈ సైకిల్ ఏమో కానీ ఘోరం ఉన్నది. చల్ ఇది వద్దు, ఈ సైకిల్ పక్కన పడే. ఇప్పుడు మనం ఇంకో సైకిల్ తీసుకున్నాం. ఇంకో సైకిల్ తీసుకొని వెళ్ళిపోయాం మనం సైక్లింగ్కి. చలో గాయస్, ఇప్పుడు ఈ సైకిల్ తీసుకొని మనోడు మరి జోరు మీద ఉన్నాడు, ఘోరం పోతాడు.
నేను ఒక చేతితో ఇది పట్టుకోవాలా, ఇంకో చేతితో దొక్కాలా, ఎట్లా అవుతుంది చెప్పుల్ని? అట్లా పోయేస్తాం ఇప్పుడు. కొంచెం లెఫ్ట్ కొట్టు, అదంతా ఎరిగేద్దాం, రిసార్ట్ కాడికి పోయేద్దాంపా. ఒక్క రౌండ్కి కథం అయిపోయిండు. అవి చేయడు, ఏం చేయడు. ఈ తమ్ముడు అన్న ఒక్కుతాడు మంచిగా. చలో ఒక రౌండ్ వేసుకున్నాం. రైట్, ఇప్పుడు మనం ఉయ్యాలు ఊతాడట మావాడు. ఎందుకు ఊతాడు అనేది మీకు తెలుస్తుంది. సస్పెన్స్ అని కాదు, ఈ పోరగాళ్ళు ఉయ్యాలి ఎందుకు ఊతాడు చెప్పు ఫస్ట్. ఇక్కడ పోరగాళ్ళు పోయేదే. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. మీ పెద్దోళ్ళు ఎప్పుడే అంటే ఊతాడు, ఉయ్యాల జంపాలు ఊతాడు. ఎందుకు ఊతాడో మీకు అర్థమై ఉంటుంది. మైక్లో అలాగా సీక్రెట్. అర్రే అర్రే పడ్డాడు పిల్లగాడు. కథం ఏం చేస్తాడు ఎవడు? గీయా చేసే పనులు, ఇవా చేసే పనులు. నడుపు నడుపు, గవ్వేం ఎక్కలే కానీ పోరాలా ఎక్కుతాడు. ఏం లేపినావు? అదన్నా కరెక్టే, కాలు కింద పెట్టకుండా. నేను చేయాలా వన్ సైడ్ పోకుండా? చలో దా దా. లైటింగ్ ఇటు ఉన్నది. సరే అది నాకు కాళ్ళు అంతలేవు. అరే నాకు హైట్ నేను కాళ్ళు అంతలేవు, కాళ్ళు అందుతలేవు మరి. ఇగో ఇగో ఓకేనా? అక్కడ బ్రో వస్తాడు సెక్యూరిటీ. చలో హాయ్. ఇంతటి సో మన గోరాంచ్ టూర్ అనేది అయిపోయింది. పొద్దున్న నుంచి కార్గో రెడీగా ఉన్నది. పొద్దున్న నుంచి మంచిగా ఎంజాయ్ చేసినాం. మా బ్రోకి ఎట్లా ఎక్స్పీరియన్స్ అయిందో చూద్దాం. ఎండకి మొత్తం దూల తీరింది, ఎట్లా అడ్వెంచర్ తలకాయ పట్టేసుకుంది. వేడి వేడిగా ఛాయ్ తాగాలి ఇప్పుడు. ఇట్స్ టీ టైం. టీ టైం కానీ ఇక్కడ టీకి బాగా రేట్ ఉన్నాయి, 41 రూపాయి టీకి. ఇక్కడ తాగలేం ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయలేము, ఓన్లీ ఆడుకోవడానికి మాత్రమే. ఎవరైనా నెక్స్ట్ వీక్ విజిట్ రావాలని గిట్ట నాతో రండి, నాకు కాంటాక్ట్ ఫోన్ చేయాలి, ఫ్రీగా తీసుకోవతా, రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచిగా ఫుడ్ మొత్తం ఫ్రీ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకు పిక్నిక్ లెక్క మీ ఫ్యామిలీలతో అందరితో తీసుకెళ్తా. ట్రావెల్ అన్నీ ఫ్రీయే. సో మీరు రండి, నాకు కాంటాక్ట్ చేయండి, మీరు తీసుకోవతా, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా. ప్లాట్ కావాలన్నా కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. ఫ్యూచర్ ప్లాన్ కోసం మంచిగా ఉండండి. బాయ్. చలో.